తెలంగాణ మనీని సెంటర్కి అదర్ స్టేట్ ఎలక్షన్స్కి యూజ్ చేయడం ఏందో అర్థం కావడం లేదు. ఆ మనీతో ఎక్కడ డెవలప్ చేసుకోవచ్చు కదా, అందుకే రీజనల్ పార్టీస్ని గెలిపించాలి. వాళ్ళకి ఏమైపోయిందంటే ఇటు తెలంగాణ కర్ణాటక రెండు రాష్ట్రాల తప్ప వేరే అవకాశం లేదు. ఆడనేమో సిద్ధరామయ్య డీకే శివకుమార్ తన్నుకు తెస్తున్నారు, నీకా ముఖ్యమంత్రి నాకా అని. అలా అక్కడ నుంచి డబ్బులు రావడం కొంచెం కష్టమవుతుంది. ఇంకా మీకు మిగిలిన రాష్ట్రం తెలంగాణే. ఇప్పుడు ఆడ పార్టీ నేషనల్ లెవెల్లో బతకాలంటే ఈ నుంచి పైసలు పోవాలా, వ్యవహారం నడుస్తున్నది. మరి ఈ తెలంగాణ ఏమైపోవాలనే అంటే దాని గురించి మాట్లాడరు. ఆటో డ్రైవర్ల గురించి మాట్లాడండి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా అసైన్ ల్యాండ్స్కి శాశ్వత హక్కులు ఇస్తారా? శాశ్వతంగా కబ్జా చేసే ప్రయత్నం చేస్తారు. వీళ్ళే శాశ్వత హక్కులు ఇస్తారు. శాశ్వత హక్కులు వీళ్ళే ఇస్తారండి. ఇంకా సాదా బైనామాలకు సంబంధించిన 9 లక్షల అప్లికేషన్లు వస్తే మేము ధరణిలో అది సెక్షన్ లేని కారణంగా సెక్షన్ 6 అనుకుంటా ఆ సెక్షన్ని పెట్టకపోవడం వల్ల ఆనాడు హైకోర్టు స్టే ఇచ్చింది. సరే వీళ్ళు భూభారతి తీసుకొచ్చారు, ఆ సాదా బైనామాలకి పట్టాలు ఇవ్వడానికి భూభారతిలో ఒక సెక్షన్ యాడ్ చేశారు. కోర్టు ఆ స్టేని కూడా ఎత్తేసింది. స్టేని ఎత్తేసి కూడా దగ్గర దగ్గర 6 నెలలు అవుతున్నది. కేసీఆర్ ఏమో ఇవ్వొద్దని ఆ సెక్షన్ అందులో పెట్టలే, ఆయన కుట్ర. మరి వీళ్ళు ఏదో మంచి పని చేసిర్రు, ఆ సెక్షన్ యాడ్ చేసిర్రు, కోర్టు కూడా స్టే ఎత్తేయడానికి ప్రయత్నం చేసిర్రు, ఓ బాగుంది అని అనుకున్నప్పుడు మరి ఇంతవరకు ఆ సాదా బైనామాల్లో ఏ అప్లికేషన్ కూడా ఎందుకు ఇది చేయట్లే? అదే ఇంతవరకు చేయని వీళ్ళు ఇక అసైన్డ్ భూములకి శాశ్వత హక్కులు ఇప్పట్లో కల్పిస్తారని మనం నమ్మాలా? అన్న ప్రతి పార్టీ తెలంగాణ అమరవీరుల వల్ల ఏర్పాటైంది అంటారు కదా, మరి వేం నరేందర్ రెడ్డికి ఎందుకు ఇవ్వాలి? అమరుడు శ్రీకాంతాచారి వాళ్ళ తల్లికి ఇవ్వచ్చు కదా. ఓ అమ్మ, గంత పెద్ద ఆలోచన చేస్తారా వీళ్ళు? గదంతెందుకు కార్పొరేషన్ చైర్మన్ ఏమని రాదు, రాజ్యసభ దాకా పోయిరు మీరు. అహ్మదాబాద్లో కలిసి వస్తలేదట. ఇది ఇండియాకా? టీమిండియా మ్యాచ్ ఉంది కదా 8th రోజు, ఏమో చూద్దాం ఈసారి కలిసి వస్తుందేమో. ఒక్క జాబ్ నోటిఫికేషన్ గతి లేదు. ఇప్పుడు ఆయన ఎవరైనా రేవంత్ రెడ్డి అన్నాడు కదా, ఏమని జాబ్ నోటిఫికేషన్ ఇంకా 40,000 ఉద్యోగాలు వేసేది ఉంది, ఇమీడియట్గా వేస్తాం అన్నాడు. ఆయన చెప్పి 2 నెలలు అవుతుంది, 2 నెలలు 3 నెలలు రకరకాల మీటింగ్లలో చెప్పిండు కదా, నేను 70,000 ఇచ్చిన, నేను 70,000 ఇచ్చిన. ఇది చెప్పుకోవడమే సరిపోయింది. 5 ఏళ్ళ దాకా ఇది 70,000 లెక్క చెప్తావా నువ్వు? ఆ 70,000 కూడా పాత నోటిఫికేషన్లనే దాన్ని క్లోజ్ చేసినావు అంతే తప్ప కొత్తగా నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్లు ఏవి? ఇప్పుడు సింపుల్ లెక్కలండి. మీరు ఏమన్నారు, సంవత్సరం తిరిగేలోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. సరే, ఆ 2 లక్షల ఉద్యోగాలు కూడా పక్కన పెట్టండి. మీరు ఎలక్షన్లకి ముందు బిశ్వాల్ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకుని ఎలక్షన్స్లో మీరు మాట్లాడారు కదా. ఏమన్నది ఆ రోజు ఇచ్చిన రిపోర్ట్లో 2017-18 అనుకున్న సబ్జెక్టు కరెక్షన్ 2017-18 2021 191,000 ఖాళీలు ఉన్నాయని చెప్పింది. మరి కనీసం 191,000 ఖాళీలన్నా భర్తీ చేయాలి కదా. అప్పటికే మళ్ళీ ఆ 191,000 ప్లస్ ఇప్పటికే రిజైన్ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా. సరే, 191,000 నుంచి 70,000 తీసేయి, కొత్త వదిలేయి, ఇక కొత్త ఉద్యోగాలు వదిలేయి. 191,000 బిశ్వాల్ కమిటీ ఇచ్చిన ఆ రిపోర్ట్ ఆ ఖాళీల నుంచి 70,000 తీసేయి. ఇంకా 120,000 ఖాళీ ఉన్నాయి కదా, మరి అదన్నీ ఇవ్వచ్చు కదా. అది కూడా పోనీ, మొన్న 40,000 ఉద్యోగాలు ఇస్తా ఉన్నావు కదా, మరి అదన్నీ ఇవ్వచ్చు కదా ఇమీడియట్గా. ఇంకా ఈ నిరుద్యోగుల యొక్క సహనానికి పరీక్ష పెడుతున్నాడు. ఎవడేం చేస్తాడా మనల్ని, ఏముంటుందిలే, ఎవడు ఉద్యమాలు చేస్తాడు, ఎవడున్నాడు అన్నది రేవంత్ రెడ్డి ఆలోచన. హమాలీ సీనన్న పరిస్థితి ఏంటి? అన్ని పార్టీల ఈవెంట్స్ అయిపోయినాయా? వాళ్ళకి న్యాయం జరిగే వరకు కొట్లాడే బాధ్యత ఎవరికి లేదా? ఎవరికి లేదు. ఎందుకుంటుంది? హమాలీ సీనన్న, పొంగులేటి సీనన్న అరెస్ట్ చేసిండు. ఆ రిమాండ్ రిపోర్ట్ చూస్తే ఇంత దుర్మార్గంగా మీ ఆలోచన అని అర్థమవుతున్నది. ఒకవైపున ఇల్లు కూలగొట్టి హమాలీలని, కూలీలను తీసుకుపోయి వీళ్ళు సంఘం నాయకులు అని చెప్పి లోపల పడేసిండు. వాళ్ళట వసూలు చేసిరట. నీ వసూళ్ళ కంటే, నీ కబ్జాల కంటే వాళ్ళు చేసిన వసూళ్ళు ఎవరి కోసం వసూలు చేసిరు? వాళ్ళు అక్కడ వాళ్ళ ఇంట్లో నిర్మాణం కోసం, వాళ్ళ రోడ్ల కోసం. నువ్వు రోడ్లు వేయలే, నువ్వు ఆనాడు బీఆర్ఎస్లో ఉన్నావు కదా, నువ్వు రోడ్లు వేయలే. నువ్వు ఖమ్మం జిల్లాలో పెద్ద నాయకుడివి కదా. 2023 జూలైలో కదా నువ్వు వచ్చి కాంగ్రెస్లో చేరింది. అంతకుముందు దాకా బీఆర్ఎస్ఏ కదా, అక్కడ ఎంపీగా పనిచేసినావు కదా. నువ్వు రోడ్డు ఏవైతివి, ఓ కరెంట్ ఏవైతివి, ఓ నీళ్ళు ఏవైతివి, ఓ పోల్ ఏవైతివి, ఓ వైర్ గుంజవైతివి.
వాళ్ళు వచ్చిన ఆ భూదాన్ బోర్డు ద్వారా వచ్చినటువంటి పట్టాలతోటి ఆ ప్రొసీడింగ్స్ తోటి వాళ్ళకు వాళ్ళు అనుకొని వాళ్ళ ఒక సంఘాన్ని పెట్టుకొని రోడ్లు వేసుకున్నారు. రోడ్లు అంటే వాళ్ళు 100 గజాలు చొప్పున వాళ్ళు తీసుకున్నారు. సోలార్ పెట్టుకున్నారు, ఇంకోటి చేసుకున్నారు. ట్రాక్టర్లతోని వాళ్ళు అవన్నీ కొంత సెట్ చేసుకునే ప్రయత్నం చేసినారు. ఉత్తగానే వస్తాయి ఇవన్నీ. నీకు శాత కాలేదు, నువ్వు చేయలేదు. వాళ్ళేదో మనిషిని వసూలు చేసుకుని వాళ్ళు చేసుకుంటే వీళ్ళు వసూలు చేసిరని లోపలేసిండు. అందుకే నిన్ననే చేసిన నేను వీడియో, హమాలీ సీన్ అని పొంగులేటి సీన్ అని అరెస్ట్ చేసిందని. 50 రూపాయల గడియారం ఇచ్చి వాళ్ళ జీవితాల్లో చీకట్లు నింపినావు కదా. ఏమన్నా మీకు న్యాయం అవుతుందా? ఏమన్నా మీకు న్యాయం అవుతుందా పొంగులేటి శ్రీనివాసరెడ్డి? ఎంత అన్యాయం అసలు. ఖమ్మం జిల్లాలో మొత్తం డేటా అంతా తీస్తుంటే కళ్ళు బైర్లు గమ్మే నిజాలు బయటకు వస్తున్నాయి. 170 చట్టం అమల్లో ఉన్న ఆ ప్రాంతాల్లో ఎక్కడ 170 చట్టం అమల్లో ఉంటుంది? 1971లో వచ్చిన ఈ చట్టం, కాంగ్రెస్ తీసుకొచ్చిన ఈ చట్టం. ఇప్పుడు కాంగ్రెసే ఉంది అధికారంలో. కేసీఆర్ హయాంలో ధరణి పేరుతో మొత్తం ఆ 170లో ఉన్నటువంటి భూములన్నింటినీ దాదాపుగా బెదిరించి ఇంకో రకంగా తక్కువ రేటుకి మొత్తం 1-2 కమ్యూనిటీలు కొనేసిన అగ్రకులాలు మొత్తం. 170 చట్టం ఏం చెప్తున్నది? ఆ భూమి మొత్తం గిరిజనులకు మాత్రమే చెందాలి. ఎందుకంటే ట్రైబ్సే ఉంటారు కదా, 60% ఎబో మొత్తం ట్రైబ్సే ఉంటారు. ఒకవేళ 1963 బిఫోర్ గిరిజనేతరుడు ఎవరైనా, నాన్ ట్రైబ్స్కి ఎవరైనా భూమి ఉన్నా, అది బీసీలు కానివ్వండి, ఓసీలు కానివ్వండి, ఎస్సీలు కానివ్వండి, ఎవరైనా వాళ్ళకి ఎవరికైనా భూమి ఉన్నప్పటికీ వాళ్ళ కుటుంబాల పేరుతోనే భూమి ఉంటుంది వాళ్ళకు. అండ్ దట్టు 40 ఏళ్ళుగా వాళ్ళ పేరు మీదనే పట్టాలు ఉండాలి. అప్పుడే వాళ్ళకి ఆ భూమి మీద హక్కు ఉంటుంది. సో వాళ్ళు ఒకవేళ అమ్మాలి అనుకుంటే మళ్ళీ ఎవరికి అమ్మాలా? ట్రైబ్స్కి మాత్రమే అమ్మాలా. నేను ఒక గ్రామం తీసిన నిన్న, ఉత్తగానే వెతుకుతా ఉంటే తుమ్మల నాగేశ్వరరావు అల్లుడి మీదనేమో 43 ఎకరాలు ఉంటుంది. తుమ్మల నాగేశ్వరరావు పేరు మీద నాగులపల్లి అనే విలేజ్లో 35 ఎకరాలు ఉంటుంది. ఇంకా వాళ్ళ భార్య పేరు మీద, కొడుకు పేరు మీద చాలా చాలా పెద్ద ఎత్తున భూములు ఉన్నాయి. ఈ 170 భూముల్లో మరి మీకెట్లా భూములు వచ్చినాయి? కమ్మ జాతి నుంచి కోయ జాతికి ఎప్పుడు మారిండు తుమ్మల నాగేశ్వరరావు? చెప్పాలి కదా. ఇంత దుర్మార్గాలు మీరు చేసుకుంటా రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరుతో ఇక్కడ నువ్వు పెయింట్ వేసిండట. నిన్న టీఆర్ఎస్ వాళ్ళు పోతే ఆ డబ్బా మీద రాఘవ కన్స్ట్రక్షన్స్ అని ఉంది అట్ట. అదే దాన్ని ఏమంటారు? దాన్ని ఇక్కడ మైనింగ్ చేస్తున్నాడు ఇల్లీగల్గా రాజేంద్ర నగర్ దగ్గర. వీళ్ళు పోయేసరికి ఆ రాఘవ కన్స్ట్రక్షన్ పేరును మొత్తం పెయింట్ వేసిరు. మరి అంత భయం ఎందుకయ్యా? మరి నువ్వు ఇల్లీగల్ దందా చేయకపోతే అంత భయం ఎందుకు? ఈ జాతి వనరులను దోచుకుంటున్న, పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న మీలాంటి వాళ్ళని అరెస్ట్ చేయాల్సింది. భూములను కబ్జా చేసి బెదిరించి రాయించుకుంటున్న, 170 చట్టం అమల్లో ఉన్న ప్రాంతాల్లో ఉన్న భూములను కబ్జాలు చేస్తున్న, బెదిరించి రాయించుకుంటున్న తుమ్మల నాగేశ్వరరావును అరెస్ట్ చేయాల్సింది. చెప్పండి, ఎవరిని అరెస్ట్ చేయాలా? హమాలీ సీనని అరెస్ట్ చేసినారు, కూలీ వెంకన్నని అరెస్ట్ చేసినారు. ఇంత దుర్మార్గులు తయారయ్యారు చూడండి. వీళ్ళట మల్లనట 10.5 ఏళ్ళు ఈయన ముఖ్యమంత్రి అట, 10 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉండాలన్నట. ఇంకా మొత్తం నాకేద్దామని ఇక మొత్తం అడుగు నుంచి. దండుపాలెం సినిమాలా ఉంది ఖమ్మం, అంతే ఉంది. దండుపాలెం బ్యాచ్ ఇది. ఇక ఆయన బట్టి విక్రమార్క, నాకేం సంబంధం లేదు, నాకేం సంబంధం. మరి నీకేం సంబంధం లేకపోతే ఎందుకున్నావా ఆడ? ఆర్థిక శాఖ మంత్రివి కదా. ఆయన ఎవరు? విశారదన్ గారు అన్నట్టు ఒక మూగ హంతకుడిలాగా తయారయ్యాడు. మూగ హంతకుడట. నిన్న ఒక పెళ్లిలో చంద్రబాబుకి హరీష్ రావు వంగి దండం పెట్టిండట. చూసారా మీరు ఆ వీడియో? నేను చూడలే. మరి పెడతారు, ఏముంది, అంతా ఒకటే కదా. నీకు చెప్పాడా చంద్రబాబు పేరు లేనిదే మీరు వదలరు ప్రతిదీ? చంద్రబాబు ఇంకేం పని లేదా ఆయనకి? ఇంకెన్ని రోజులు ఈ బ్లేమ్ గేమ్ ఏం లేదండి బ్రదర్. చంద్రబాబు నాయుడు పిఏ ఉన్నాడు ఇందులో. చంద్రబాబు నాయుడు పిఏ కూడా ఈ ఖమ్మంకి సంబంధించిన ఇష్యూలో ఉన్నాడు. వేం నరేందర్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కొడుకు, వీళ్ళందరూ కలిసి చేసిరు. దీని వెనకాల పొంగులేటి నాకు సంబంధం లేదంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి లేకపోతే ఎందుకు అరెస్ట్ చేస్తాడని ఇంతమందిని? హమాలీలు కూలీలను అరెస్ట్ చేస్తాడా అండి? రిమాండ్ రిపోర్ట్లో ఉంది వీళ్ళు రిక్షా దొక్కుతారు, వీళ్ళు హమాలీ పని చేస్తారు అంటే 100 కోట్లు వెనకేసుకున్నారా వసూలు చేసి? సిగ్గుండాలి కదా కొంచెమైనా.
మరి అదే 62 ఎకరాల 7 గుంటల భూదాన్ భూమిలో తుమ్మల నాగేశ్వరరావు బినామీలు అనే కొడుకు బినామీలు కబ్జాలు పెట్టారు కదా అందులో. మరి ఆ 30 ఎకరాల పట్టాలు ఇంతవరకు నువ్వు క్యాన్సిల్ చేసినావా? వీళ్ళు అల్కగా దొరికినారు ఈ పేదలు. ఎవడు కొట్లాడాలి వీళ్ళ కోసం? ఈ అరెస్టు సందర్భంగా ఒక్క నాయకుడు వెళ్ళి వాళ్ళని అడ్డుకొని ఎందుకు అరెస్ట్ చేసినాడు ఒకడు ప్రెస్ మీట్ పెట్టింది లేదు ఇంతవరకు. ఎక్కడ పోతుంది రాష్ట్రం? ఖమ్మం జిల్లా కమ్యూనిస్టుల కిల్లా, ఖమ్మం జిల్లా పోరాటాల కిల్లా. ఏమైంది ఖమ్మం జిల్లాకి? ఎందుకు చచ్చిపోయింది ఖమ్మం జిల్లాలో చైతన్యం? మళ్ళీ ఏమైనా గట్టిగా మాట్లాడితే మా మా కమ్యూనిస్టులను అంటావా, మా పార్టీలను అంటావా, మేము చాలా నిబద్ధతతో పనిచేస్తాం. ఏది మీ నిబద్ధత? ఒక ప్రజా ఉద్యమాన్ని అక్కడ నిర్మించి ఒక టెంట్ వేసి రిలే దీక్షలు ఎప్పటి నుంచో స్టార్ట్ అయిపోవాలి అక్కడ. మా జగిత్యాల ఎమ్మెల్యే గురించి కొంచెం చెప్పండి అన్న, ఏ పార్టీలో ఉన్నాడో మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అదొకటి అడిగి ఇంకొక బ్రదర్ అడుగుతుండే, ఎవరైనా రాజ్యసభ ఎలక్షన్ గురించి చెప్పండి అన్న కొంచెం అని. ఇప్పుడు రాజ్యసభని ఇంతకుముందు చాలా క్లియర్గా చాలాసేపు డిస్కస్ చేసిన రాజ్యసభ అభిషేక్ మను సింఘ్వి వేం నరేంద్ర రెడ్డికి సంబంధించిన ఎన్నిక విషయంలో బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయలే? బీఆర్ఎస్ పోటీ చేసినా గెలవదు, పక్కన పెట్టండి. 10 మంది ఎవరైతే పార్టీ ఫిరాయించారో ఈ గద్వాల కృష్ణమోహన్ రెడ్డితో పాటు ఇంకా 9 మంది, దానం నాగేందర్ దాకా, ఆ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎవరికి ఓటేస్తారని మీరు దాన్ని ఎక్స్పోజ్ చేయొచ్చు కదా. ఆ 10 మంది కాంగ్రెస్కి వేస్తారా, టీఆర్ఎస్కి వేస్తారా? ఎందుకంటే వీళ్ళు మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని అంటున్నారు కదా కాంగ్రెస్లోకి వెళ్ళి. మరి అద్భుతమైన అవకాశాన్ని బీఆర్ఎస్ ఎందుకు వదులుకున్నది? కాంప్రమైజా? లేదు మీకు నిర్ణయం తీసుకుని ఎందుకు మాకు ఈ రాజకీయాలు అనుకునేటువంటి వృద్ధాప్య దీంట్లోకి వెళ్ళిపోయినారా? ఆన్సర్ చేయాలి కదా. మీకు ఎంత అవకాశం ఉంది? సరే విప్పు జారీ చేస్తే ఆ విప్పు ద్వారా వాళ్ళ పదవి పోతుందా పోదా పక్కన పెట్టండి. మీ పార్టీ అభ్యర్థికి వాళ్ళు ఓటేసిన తర్వాత చూపించాలి. రాజ్యసభ ఎన్నిక అనేది బహిరంగ బ్యాలెట్, బహిరంగంగా జరుగుతుంది ఎలక్షన్. వాళ్ళు స్టాంప్ వేసి అదే ఆ ఓట్ వేసిన తర్వాత బ్యాలెట్ని తీసుకెళ్ళి మీ పార్టీ పెట్టిన ఏజెంట్కి చూపించాలి. ఇగో నేను బీఆర్ఎస్కే వేసిన, నేను కాంగ్రెస్కి వేసిన అని చూపించి మడత పెట్టి అక్కడ వేసేయాలి బ్యాలెట్, ఓటేయాలి. ఇప్పుడు ఆ 10 మంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎవరికి ఓటేసిరు అనేది మీకు తెలుస్తుంది కదా. మరి అప్పుడు ఇంకా ప్రజల్లో ఎక్స్పోజ్ చేయొచ్చు కదా. అవకాశాన్ని ఎందుకు వదులుకున్నారు? మీరు సుప్రీంకోర్టుకు పోయి, స్పీకర్ దగ్గరికి పోయి, ప్రెస్ మీట్లు పెట్టి పెద్ద డ్రామా. రాజయ్య యాదవ్ను బీజేపీ నుంచి సస్పెండ్ చేసిరు. అవునటగా, చేసిరటగా నిన్న. పాపం పెద్ద మనిషిని, తెలంగాణ ఉద్యమకారుడు. మరి ఆయన ఎందుకు సస్పెండ్ చేసినంటే ఆయన బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాను కావచ్చు, అంతకంటే ఎక్కువ ఈటల రాజేందర్కి అనుకూలంగా వ్యవహరిస్తున్నాను సస్పెండ్ చేసినట్టున్నారు నేను అనుకోవడం. ఆ ఈటల రాజేందర్కి కూడా ఎందుకో ఇంకా ఆ వ్యక్తి హననానికి అది గురవుతూ ఇంకా 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 ఏదో ఉంటుంది, ఇంకేదో వస్తుంది అనుకుంటుండేమో. ఇంకా కవితకున్న ధైర్యం లేదు మీకు, కల్వకుంట్ల కవితకున్న ధైర్యం లేదు మీకు. ఆమె దగ్గర డబ్బులు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. మీ అంత గొప్ప పేరైతే లేదు కదా ఆమెకి. అయినా కూడా బయటకు వచ్చి ఒక మహిళ, ఆమె స్ట్రీట్ ఫైట్స్ చేస్తున్నది, ఏడికి పడితే ఆడిపోతున్నది. అరే ఇప్పుడు కాదు, ఎప్పుడో అనుకున్నారు మీరు ఏమైనా ఆల్టర్నేట్ కింద తయారవుతారేమో. మిమ్మల్ని కేసీఆర్ బర్తరఫ్ చేసినప్పటి నుంచి ఆ రోజు నుంచి వెయిట్ చేస్తున్నారు జనం. ఒక్కడన్నా తెలంగాణ సోయుడినోడు ఏమడన్నా వస్తాడేమో అని. ఆ పరిస్థితే లేదు కదా. ఈయన నా దగ్గర పైసలు లేవు, నాకు అది లేదు, నా దగ్గర ఇది లేదు, అది అవుతుందా పోయేదా అయ్యేదా అని ఊగిసలాడుతున్నాడు. ఇంకా అద్భుతమైన అవకాశం ఉంది ఆయనకి, ఇంకా అద్భుతమైన అవకాశం. ఈ వీడియో కనుక చూస్తే ఈటల రాజేందర్ గారు తెలుసుకోండి, ఆ కవితను చూసేనే తెలుసుకోండి. చిన్న రాష్ట్రం, 119 నియోజకవర్గాలు. ఒకవేళ మీకు 60 సీట్లు వచ్చినా రాకపోయినా, ఒకవేళ 153 అయితే 75 80 వచ్చినా రాకపోయినా 10-20 సీట్లు వస్తే కింగ్ మేకర్ అయి కూర్చుంటారు. ఆమె అదే చెప్తుంది కదా, మేము కింగ్ కాకపోయినా కింగ్ మేకర్ అవుతాం భవిష్యత్ ఎలక్షన్లో అని. ఆమెకు ఒక సీట్ వచ్చే అవకాశం ఉందో లేదు తర్వాత, కానీ ఆమె మాటలైతే చెప్తుంది గట్టిగా. ఆమె చుట్టూ వివాదాలు, ఆమె చుట్టూ ఆ 10 ఏళ్ళు అక్కడ బీఆర్ఎస్తో అధికారాన్ని అనుభవించి వచ్చిన పరిస్థితి, ఇన్ని నెగిటివ్స్ ఉన్నాయి ఆమెకి. అయినా కూడా ఆమె ఏదో చేసే ప్రయత్నం చేస్తున్నది. మరి మీ దగ్గర పైసలు ఉన్నాయి, పేరున్నది, అన్ని రకాలుగా ఉన్నది, ప్రజలు కోరుకుంటున్నారు, మళ్ళీ అయినా కూడా మీకు ధైర్యం చాలతలేదు. ఎట్లా?
ఇంకెన్నేళ్ళు ఉంటారు మీరు రాజకీయాలు యాక్టివ్గా? మీకు ఇప్పుడు 60 ఏళ్ళు ఉన్నాయా? ఇంకా మహా అయితే 5 ఏళ్ళో 10 ఏళ్ళో మీరు యాక్టివ్, 15 ఏళ్ళు అనుకోండి యాక్టివ్ పాలిటిక్స్లో ఉంటారు. సంపాదించినారు, బిజినెస్ ఇదిగానే ఉన్నది. మరి ఇంకేం కావాలా? ఉన్న 10-15 ఏళ్ళు యాక్టివ్ పాలిటిక్స్లో ప్రజల కోసం బయలుదేరాలి కదా. ధైర్యం ఉండాలా లీడర్కి. ధైర్యం లేకపోతే ఎట్లా ఇదవుతారు? జోగులాంబ గద్వాలలో అక్రమ గ్రానైట్ మైనింగ్ జరుగుతుందట. ఎమ్మెల్యే ఇక అంతా ఇసుక మాఫియా, గ్రానైట్ మాఫియా, లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, ఓ అన్నీ. నిన్న బట్టి కుమారుడి పెళ్లి కంటే అందరు వస్తారండి. ఇప్పుడు మనం ఆయన పెళ్లికి వీళ్ళు వచ్చారు కదా అని చెప్పి దాన్ని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఆయన అందరికీ కార్డు ఇచ్చింటారు, అందరు వచ్చింటారు. వేరే ఏదైనా కార్యక్రమానికి వస్తే మనం అనుకోవాలి, కానీ పెళ్ళికి వస్తే మనం దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, ఖమ్మంలో అన్ని పార్టీలది ఈవెంట్ మేనేజ్మెంట్ అయిపోయిందట. అట్లనే తయారైంది. జాబ్ నోటిఫికేషన్ల గురించి మాట్లాడండి, ఎంతసేపు అదే మాట్లాడినా మనం. నా దృష్టిలో బీఆర్ఎస్కి భయం, కాంగ్రెస్ వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఎమ్మెల్యేలని మెర్జి చేసుకుంటారని కావచ్చు. అరే అంత భయపడితే మరి సుప్రీంకోర్టు దాకా పోయి, ఈడి దాకా పోయి, ఆడ దాకా పోయి కొట్లాటేందుకు? మరి సైలెంట్గా ఉండొచ్చు కదా. అందరూ తోడు దొంగలే అన్న. చలో అన్న, ఖమ్మంలో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అన్న? వాళ్ళకి ఎవరైనా హెల్ప్ చేస్తున్నారా? ఏం లేదు, వాళ్ళని మొత్తం చీల్చి కొంతమందిని అరెస్ట్ చేసి మొత్తం ఆ ఉద్యమాన్ని క్లోజ్ చేయాలన్నది పొంగులేటిది, తుమ్మలది. తుమ్మల కొడుకు యాక్టివ్గా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాడు, యుగంధర్ ఆయన పేరు. ఆయనతోనే నడుస్తున్నది. ఆయన, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కలిసి దాన్ని క్లోజ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అన్న, నల్గొండలో జరిగే అక్రమాల గురించి మాట్లాడండి అన్న. ఎమ్మెల్యే చాలా డేంజర్గా ఉన్నాడట. ఎవరైనా నల్గొండ ఎమ్మెల్యే వెంకటరెడ్డి కదా. పదవీ విరమణ వయస్సు పెంచి అధిక క్యాడర్ ఉద్యోగులకు జీతాలు ఎక్కువగా ఉన్నాయి అని ఎందుకు ప్రచారం చేస్తున్నాయి అన్న? కాగజ్ నగర్ ఎమ్మెల్యే ఎక్కడ కనబడతలేడా? కాగజ్ నగర్ ఎమ్మెల్యే అన్న, అద్దంకి దయాకర్ ఎందుకు ఖమ్మం ఇష్యూ గురించి మాట్లాడతలేడు? మాట్లాడింది కదా, మేము భూమి ఆడ ఇండ్లు తీసేసిన, ఇండ్లు ఇస్తామని ఏదో వీడియో చేసినట్టుండు కదా. ఏ పార్టీలో ఉన్న ఎంత గొప్ప మేధావైనా ఆ పార్టీకి అనుకూలంగానే మాట్లాడతాడు, రైట్? ఇప్పుడు ఆ పార్టీకి వ్యతిరేకంగా ఆయన లోపల ఎంత బాధ, ఎంత పెయిన్ ఉన్నా అలా పార్టీ లైన్లో మాట్లాడాల్సిందే అనొచ్చు. ఇప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు వేరే పార్టీలకు అది సాధ్యం కాకపోవచ్చు, కాంగ్రెస్లో అది సాధ్యమే, కొంత నడుస్తుంది అనొచ్చు కదా ఒక మాట. ఈ పార్టీ ఎవరైతే సోకాల్డ్ అద్దంకి దయాకరో, బెల్లయ్య నాయకో, లేకపోతే ఇంకా కొంత డెమోక్రటిక్గా ఆలోచించే వీళ్ళంతా, అరే అదే భూముల్లో కట్టిస్తే బాగుంటుందని ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా. అది భూదాన్ భూమే కాబట్టి అదే భూమిలో కట్టిస్తే బాగుంటుందని ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా. ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నా, మేము ఆలోచించాలి అనే స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా. మీరు డిమాండ్ చేయరు, ఎట్లాగో డిమాండ్ చేయకండి, రిక్వెస్ట్ చేయొచ్చు కదా. గౌట్ హాస్పిటల్ విజిట్ చేయండి అన్న, అక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళని, బీసీ వాళ్ళని ఎలా అణచివేస్తున్నారో, తక్కువ సర్వీస్ ఉన్న వారికి ప్రమోషన్స్ ఇస్తున్నారట. తెలంగాణ రాజకీయ నాయకులకు సిగ్గుండాలి కదా, ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఇంకా నడిపించుకుంటున్నారు. తెలంగాణలో ఇది చంద్రబాబు నాయుడు తప్పు కాదు, మన తెలంగాణ నాయకుల తప్పు. ఖమ్మం ఇష్యూ వల్ల భట్టి గారికి ఉన్న గౌరవం పోతున్నది. ఆయనది ఎప్పుడో పోయింది. ఆ 30%, 20% కమిషన్ అని, బీ ట్యాక్స్ అని, తర్వాత మొన్న మైనింగ్ సంబంధించిన ఇష్యూ తోటి ఆయన అసలు ఘోరంగా తయారైండు. రఘుభాయ్, నువ్వు బయట బాగా తిరుగుతావు, ఎండలు బాగా ముదురుతున్నాయి కాబట్టి జర జాగ్రత్త. ధన్యవాదాలు మా ఆరోగ్యం మీద మీరు ఇంత కన్సర్న్ చూపిస్తున్నందుకు. రఘు, నువ్వు యూకేకి ప్రెసిడెంట్ కావాలి, మళ్ళీ యుఎస్ఏకి ప్రెసిడెంట్ కావాలి. నువ్వు ఆఫ్ఘనిస్తాన్కి అవుతావా? నువ్వు ఆఫ్ఘనిస్తాన్కి అవుతావా లేకపోతే పాకిస్తాన్కి అవుతావా? కొద్దిగానే దిగనట్టుంది ఇంకా. ఏందో మన బ్రాండ్ ఏందో.
ఇంటర్మీడియట్ కాలేజ్ గురించి ఎప్పుడు నెక్స్ట్ ఇయర్ సేనా ఇంటర్మీడియట్ కాలేజ్ ఏంటో ఇది. తుమ్మల నాగేశ్వరరావు మొత్తానికి ఖమ్మం వచ్చిండట, హైదరాబాద్కి అయితే వచ్చిండు, మరి ఖమ్మం పోయిండో పోలేదో. గవర్నమెంట్ ఎంప్లాయీ పెన్షన్ బిల్ అమౌంట్ పెండింగ్లో ఉందట. కేసీఆర్ చేసినంత డెవలప్మెంట్ రేవంత్ రెడ్డి చేస్తాడు. ఏంది ఆయన చేసిన డెవలప్మెంట్ ఏంది, ఈయన చెయ్యని చేసిన డెవలప్మెంట్ ఏంది? ఏంది వీళ్ళు చేసిన డెవలప్మెంట్ ఏంది? డెవలప్మెంట్ ఎవడైండు? వాళ్ళ కుటుంబాలు వాళ్ళైనారు డెవలప్మెంట్. అప్పుడు నలుగురు తిన్నారు, ఇక్కడ 40 మంది తింటున్నారు. అంతకుమించి ఏమన్నా ఉందా తేడా?